ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా అందిస్తాం. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా అందిస్తాం. ఇంతకాలం మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకైతే వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు కమిషన్ చేసినటువంటి దర్యాప్తుతో పాటు ఈటెల రాజేందర్ చెప్పిన సమాధానాల ఆధారంగాను హరీష్ రావును ప్రశ్నించబోతోంది ఈ రోజు కమిషన్. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను కమిషన్ కు వివరిస్తారని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వానికి కక్ష సాధింపుల చర్యలని ఆయన ఆరోపించారు. ఏదైతే ఉదయం మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడినప్పుడు ఈ ఆరోపణలు చేశారు హరీష్ రావు. కమిషన్ విచారణకు వచ్చే ముందు బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ తో కూడా భేటీ అయ్యారు హరీష్ రావు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా తాను సమాధానం చెప్తానని చెప్పారు. అయితే ఏదైతే తెలంగాణ స్టేట్ లో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం దురుద్దేశంతో ఇదంతా చేస్తోంది అని ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు హరీష్ రావు. మేమైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాము, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు కమిషన్ ముందు కూడా మేము చెప్పేవని చెప్తాము. వివేకం ఉండాలి, అంతేకాని విద్వేషం కాదు. ప్రభుత్వం రాష్ట్రం యొక్క బాగోగులు చూడాలి, రైతులని ఈ విధంగా నష్టపరచకూడదు అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు. మరి ఇవాళ విచారణకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? గతంలో ఈటెల రాజేందర్ విచారణ జరిగినప్పుడు 6వ తేదీ విచారణ జరిగినప్పుడు విచారణ అయిన తర్వాత బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ కొన్ని కామెంట్స్ చేశారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, వారిద్దరే కీలకంగా ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి వారిద్దరికే సంబంధం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. సో ఈటెల రాజేందర్ చెప్పినటువంటి సమాధానాలకి ఆధారంగా కూడా ఈ రోజు హరీష్ రావుని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మనం చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన్యం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వరరావు గారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డలో వచ్చినటువంటి పిల్లర్ల కుంగుబాటు తర్వాత ఇది ఇష్యూ అయింది. ఎవరి హయాంలో జరిగింది, డిజైన్లు ఎవరు, చాలా మందిని విచారించారు, ప్రశ్నించారు. ఇప్పుడు మన ఈటెల రాజేందర్ ఫస్ట్ పొలిటీషియన్ అయితే ఇప్పుడు రెండవ పొలిటీషియన్ మనకి హరీష్ రావు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూడా అదే బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు విచారణకి హాజరు కాబోతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు విచారణ?
ఈటెలను అడిగినటువంటి ప్రశ్నలు చెప్పినటువంటి సమాధానాల ఆధారంగా ఈ రోజు క్వశ్చన్స్ ఉంటాయి అనుకోవచ్చా? మొన్న ఈటల గారిని ఏమడిగింది, ఆయన ఏం చెప్పింది, బయటకు ఈటల గారు చెప్పినటువంటి సమాచారం తప్ప లోపల అంతర్గతంగా కమిషన్ ని ఏం జరిగింది అనేటువంటిది మనకైతే తెలియదు. ఈటల గారు చెప్పిన దాని ప్రకారం ఎవరికి ఏమీ సంబంధం లేదు, అంతా నిపుణులు సూచించినటువంటిది లేదా నిపుణులు సిఫార్సు చేసినటువంటి దాని మేరకే మేమంతా కూడా ఉపసంఘం కావచ్చు లేదా మిగతా వాళ్ళందరూ కూడా వాటికి ఆమోద ముద్ర వేశామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి దాని సారాంశం. ఇప్పుడు హరీష్ రావు గారు ఒకవేళ ఆయన అడిగే ప్రశ్నలే అడుగుతారా లేదా కొత్త ప్రశ్నలు అడుగుతారా ఏమిటనేటువంటిది మనకు తెలియదు. ఈయన ఏం చెప్తాడు అంటే, నేను ఊహిస్తున్నది ఏమిటంటే ఈయన కూడా అదే చెప్తాడు, నిపుణులు సిఫార్సు చేశారు ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ సిఫార్సులని మేము ఆమోదించాం, ముఖ్యమంత్రి మేము ఆమోదించాం, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ కూడా దానికి ఆమోదం తెలిపారని చెప్పేసి చెప్తారు తప్ప కొత్తగా ఏం చెప్తారు? ఆ డిజైన్లు మేమే డిజైన్ చేసాము, లేకపోతే ఆ డిజైన్ చేసింది మేమే, లేదా దాన్ని కట్టింది కేసీఆర్ ఇసుక ఇవన్నీ వేసి ఆయన మొత్తం అంతా కూడా ఆయనే నిర్మాణ చేశాడు అని ఏమైనా చెప్తారా అంటే ఏం చెప్పరు, అట్లా ఏం చెప్పరు. నిపుణులు చెప్పిందని మేము ఆమోదించాము అని చెప్పి చెప్తారు. దానిలో ఏమి తేలుస్తారు అనేటువంటి ప్రశ్న. ఇక్కడ ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి దాని మీద రెండు అంశాలు ప్రధానంగా చర్చకు చర్చకు వచ్చాయి గతంలో. ఒకటి, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటిది ఒకటి, లేదు అంతకు ముందున్నటువంటి ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అందుకని మేము డిజైన్ మార్చాము అనేటువంటిది బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి వాదన. అది నిజమా కాదా ఏమిటి అనేటువంటిది మరి నిపుణులు ఏ విధమైనటువంటి నివేదికలు ఇచ్చారు, దానిలో ఏమున్నది ఏమిటి అనేది కూడా ఆ నివేదికలన్నీ కూడా కమిషన్ కి సమర్పించుంటారు కనుక కమిషన్ వాటి మీద పరిశీలించి అంతిమంగా ఏం చెప్తుంది అనేది మనం ఎదురు చూడాల్సి ఉంది. ఇప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ రావు, అంటే డాక్యుమెంట్స్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లారంటే యాక్చువల్లీ ఎస్ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి, మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు మేము తీసుకెళ్తున్నాను, ఏదైనా సరే నేను సమాధానం చెప్తాను, దీంట్లో దురుద్దేశం కానీ దీంట్లో ఏదైతే బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అదంతా ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తామని. అందుకనే ఇప్పుడు హరీష్ రావు గారు మాజీ మంత్రి కనుక ఆయన దగ్గర కొన్ని పేపర్స్ అఫీషియల్ అధికారికమైనటువంటి ఫైల్స్ కాకపోయినా జిరాక్స్ కాపీలు లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఉన్నటువంటి అంశాలు ఉండుంటాయి. డెఫినెట్ గా అదేమి అలా కలిగి ఉండటం కూడా అదేమి తప్పేం కాదు. ఒకటి, నిర్మాణంలో లోపాలు అయితేనేమో ఎవరిది బాధ్యత అనేటువంటిది తేల్చాలి. డిజైన్ లో లోపాలు అయితే ఎక్కడ జరిగింది అనేటువంటిది తేల్చాలి. ఆ నిర్మాణంలో లోపాలతో కుమ్మక్కయి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు లేదా సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు లేదా ఆర్థిక శాఖ మంత్రి నిధులు సమకూర్చాల్సింది వాళ్లే కనుక ఈటల రాజేందర్ గారు కావచ్చు లేదా కాళేశ్వరానికి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి వేరే దానికి ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేశారు కనుక ఆ కార్పొరేషన్ పర్యవేక్షించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయి ఏమైనా నిధులు డబ్బు భోంచేశారా అనేటువంటిది తేలాలి. అందుకని ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి రాజకీయ నాయకులు నిన్న ఈటల రాజేందర్ గారు కొత్తగా చెప్పినటువంటి అంశాలు ఏమీ లేవు. ఆయన చేతికి మట్టి అంటకుండా లేదా ముఖ్యమంత్రి చేతికి మట్టి అంటకుండా నిపుణులు చెప్పారు, దాన్ని పరిశీలించమని ఉపసంఘానికి ముఖ్యమంత్రి అప్పగించారు. ఆ ఉపసంఘం వాళ్ళందరూ కూడా దానికి ఓకే అని ముద్ర వేశారు, నిర్మాణం జరిగిపోయిందని చెప్పాడు ఆయన చెప్పిన సారం నాకు అర్థమైంది. ఇప్పుడు హరీష్ రావు గారు కొత్తగా ఏం చెప్తాడు అంతకు మించి? అందుకని వీళ్ళందరూ చెప్పేది ఒకటే, రేపు కేసీఆర్
ఆయన కూడా వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా చెప్పేది ఒకటే, నాకేం తెలుసు, నేను ఏమన్నా ఇంజనీర్ లేదా క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్ కాదు కదా, నిపుణులు చెప్పారు, మేమంతా చర్చించి నిర్ణయించాము. సో చివరికి వచ్చినప్పటికి ఇంజనీర్లదే తప్పు అవుతుందంటారా? అంటే ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిజైన్ లో లోపం ఉంటే మరి ఇంజనీర్లదే కదా అవుతుంది కదా. వాళ్ళ డిజైన్ లో లోపం ఉంటే, లేదు డిజైన్ లో లోపం కాకుండా నిర్మాణంలో లోపం ఉండి అంటే కాంట్రాక్టర్ తో కుమ్మక్కయి లేదా వాళ్ళని ఆ కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి పనులని సక్రమంగా పర్యవేక్షించకపోయేట్లయితే అప్పుడు కూడా మళ్ళా సంబంధిత శాఖ ఇంజనీర్లదే బాధ్యత అవుతుంది. నిర్మాణం చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది వాళ్ళు బాధ్యత అవుతారు. వీళ్ళందరికీ కుమ్మక్కయి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరితో కనుక కుమ్మక్కయి నిధుల్ని నొక్కేస్తే వీళ్ళు కూడా బాధ్యులు అవుతారు. వీళ్ళందరినీ తేల్చాల్సింది ఎవరు? నిజంగా ఇట్లా జరిగిందా లేదా ఏమిటి తేల్చాల్సింది ఎవరు అంటే కమిషన్ నివేదిక మాత్రం ఇస్తుంది. నివేదిక ఇచ్చి దానిలో కొన్ని అంశాలని ఫలానా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఫార్సులు చేస్తుంది. కమిషన్ కి అంతకుమించి ప్రాసిక్యూషన్ చేసేటువంటి అధికారం కమిషన్ కు ఉండదు. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అందులో ఉన్నటువంటి ఏం చెప్తారు ఆ చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. క్రిమినల్ కేసులు పెడతారా లేకపోతే సివిల్ కేసులు పెట్టి ఆ నిర్మాణ సంస్థని నుంచి మళ్ళా నష్టపరిహారాన్ని రాబడతారా ఏమిటి అనేటువంటిది మనం వెండితెర మీద చూడాల్సిందే. ఓకే, ఎస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గారేపల్లి సతీష్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మిట్టా నర్సేగౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా నర్సేగౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మొన్న ఈటల, ఈ రోజు హరీష్ రావు, 11వ తేదీన కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకైతే వీరిద్దరూ ఇప్పుడు ప్రెసెంట్ అయితే హాజరయ్యారు. 11వ తేదీన కేసీఆర్ హాజరవుతారు. హరీష్ రావు చేసిన స్టేట్మెంట్స్ ఒక్కసారి వినే ఉంటారు. ఆయన ఏం చెప్తున్నారు? కావాలని చెప్పి ఈ విధంగా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ, విద్వేషంతో కాదు వివేకంతో ముందుకెళ్లాలి తప్ప ఈ విధంగా రాష్ట్రాన్ని రైతులని అధోగతి చేసే నిర్ణయాలు తీసుకోవడం కాదు. అంతా క్లియర్ కట్ గా జరిగింది, కావాలని చెప్పి ఇదంతా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ గా ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఈ దొంగలంతా ఒకటైపోయి ఒకటే వర్షను ఆ పీసీ ఘోష్ కమిషన్ ముందట వినిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. పార్టీలు వేరైనప్పటికీ కూడా అంతా కలిసిమెలిసి ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇందులో కీలకమైన విషయము, ప్రజలందరికీ అర్థమయ్యే విషయము, నమ్మదగ్గ విషయం ఏంటంటే కాళేశ్వరంలో 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవి నెర్రెపట్టినటువంటిది వాస్తవంగా ప్రపంచానికి కనిపిస్తుంది. దీన్ని కాదనలేని నిజం. మరి ఇది ఎవరి హయాంలో కట్టిండ్రు? కేసీఆర్ హయాంలో కట్టిరు. ఆ ఎల్ఎన్టీ కంపెనీ, మిగతా హరీష్ రావు మంత్రి, ఈటల మంత్రి, వీళ్ళే కదా. ఇప్పుడు ఇందులో ఎవరికైనా బాధ్యత ఫిక్స్ చేయాలంటే, ఎవరినైనా తప్పు పట్టాలంటే కట్టిన కంపెనీని కానీ, డిజైన్ ఇచ్చిన ఇంజనీర్లను కానీ, లేకపోతే డబ్బులు సమకూర్చిన మంత్రిత్వ శాఖను కానీ, లేకపోతే పర్యవేక్షించిన హరీష్ రావును కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళనే కదా. ఈ 5 ఎవరో ఒకరు ఫిక్స్ కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒకటనేది ఏంటంటే, వీళ్ళు కాళేశ్వరంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకటే వర్షన్ వినిపించేసి కమిషన్ ను కన్ఫ్యూజ్ చేసి ఇందులో ఏమి జరగలేదనే విధంగా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి హరీష్ రావు గారు, ఆయన ప్రజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంలో ఉద్దేశం కూడా అదే. ఆయన ఈ రోజు కమిషన్ ముందుకు వస్తాడు. ఇదే కీలకం. ఎందుకంటే ఆయన కేసీఆర్ ఏం చెప్తాడు, ఆయన ఆల్రెడీ అయిన వర్షన్ ఏం చెప్తాడో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఏంటంటే అంతకు ముందు ఏం చెప్పిండంటే, నేను బొట్టు ఖర్చు పెట్టి రాత్రి నిద్రపోకుండా ప్రతి విషయం నేనే చేసిన, నేనే ఆర్కిటెక్ట్ను, నేనే ఇంజనీర్ను, నేనే డబ్బులు ఇచ్చిన అన్నట్టు మాట్లాడినటువంటి కేసీఆర్ ఎవరు చెప్పిండయా? నేనేమన్నా ఇంజనీర్నా? నాకేం తెలుసా? ఇదే వర్షన్ ఆడ చెప్తాడు. అయితే ఈ కాలేజ్ అయితే వీళ్ళ ముగ్గురి వర్షన్ కనుక మనం విన్నట్లయితే ముగ్గురు ఒకటి అనేది కూడా తేలిపోతుంది. కాబట్టి ఇలా హరీష్ రావు గారు తన వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏముంటదండి, మంత్రిత్వ శాఖకు సంబంధించి నేను ఇది చేసిన, ఇప్పుడు ముఖ్యమంత్రి ఇది క్యాబినెట్ లో నిర్ణయం చేసినాం, ఈ సబ్ కమిటీ అప్రూవ్ చేసింది, లేకపోతే ఈ డిజైన్ వాళ్ళు అప్రూవ్ చేసిండ్రు, ఇగో నిపుణుల కమిటీ చెప్పింది, ఈ కంపెనీ ఇది చేసింది, ఇగో ఇవే చెప్తారు. వాస్తవాలు ఏంటంటే తెర వెనుక జరిగినటువంటి నాటకం ఏంటంటే దీన్ని డిజైన్ మార్పు చేయడంలో ఉద్దేశము కమిషన్లు కొట్టేయడానికి మాత్రమే.
ఇది ఎక్కడ ప్రూవ్ అవ్వడానికి అవకాశాలు తక్కువ. అదే వాళ్ళ ధైర్యం ఏంటంటే అదే నేనేమంటున్నా, వీళ్లకు ఒకవేళ ఈ విచారణలో గనక కాదు నర్సేగౌడ్ గారు, ఒకవేళ ఈ విచారణలో గనక ఏమీ లేదు, అంతా క్లియర్ కట్ గానే ఉంది, ఎక్కడో కొన్ని ప్లేసెస్ లో ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. ఇదే కదా బిఆర్ఎస్ చెప్తుంది కూడా, ఎక్కడో 1-2 పిల్లర్లు ఇట్లా కుంగినంత మాత్రాన ప్రాజెక్ట్ అంతా తప్పడం ఎంతవరకు కరెక్ట్? దానివల్లే కదా రాష్ట్రం సస్యశ్యామలమైంది, ఇంత దిగుబడి జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంది నిజమైతే కనుక నిజంగానే కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగానే వ్యవహరించి వారిని అరెస్ట్ చేయాలి, లేదంటే బీఆర్ఎస్ ని బద్నాం చేయాలనే కారణంతో చేస్తుందని చెప్పి ప్రజల్లో ఉంటుంది కదా, మీరేం నిరూపించిన కష్టం అంటున్నారు. ఆశ గారు చాలా ముఖ్యమైన విషయం కదిలిచ్చారు. నేనేమంటున్నా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాళేశ్వరం ఇన్ని 17 భాగాలు ఉంది, ఒక భాగంలో కుంగిపోయింది, నీళ్లు ఆపుతలేరు, ఇది రైతులకు ఇస్తలేరు అని ఒక బదనాం లేపుతా ఉన్నారు. ఎన్డీఎస్ఏ అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళ నిపుణులు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నిపుణులలో లెక్కకొచ్చే వాళ్ళంతా అందులో ఉంటారు. వాళ్ళు వచ్చి పరిశీలించి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం ఇది దీంట్లో కనుక మీరు నీరు నింపితే ఇది కొట్టుకపోతుంది, దీంతో సుందిల్లా అన్నారు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, అంటే నీళ్లు నిల్వ చేయొద్దు అన్నది చాలా కీలకమైన పాయింట్. అంతకు ముందు ఇది కూలిపోక ముందు, ఇది పర్రెళ్ళు పాయక ముందు కూడా ఇదే కేసీఆర్ గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మేము 90,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చినామని, 50,000-90,000 సబ్జెక్ట్ టు కరెక్షన్, అంటే 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. ఇంకో కీలకమైన విషయం తెలుసా, కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినప్పటికీ కూడా ఉత్పత్తి పెరిగింది, దాన్ని కాళేశ్వరానికి లింకు చేసి చెప్పారు. ఇప్పుడు మొన్న కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వకపోతే అప్పటికంటే ఉత్పత్తి ఎక్కువ వచ్చింది. అంటే ఈ తప్పులన్నీ చేసింది కేసీఆర్ గవర్నమెంటే. అంటే కాళేశ్వరం నుంచి బెనిఫిట్ రాకపోగా అందులో పోసినటువంటి డబ్బులన్నీ వృధా అయిపోయినాయి. అది కూడా కాసులకు కక్కుర్తి పడి మార్చిండ్రు, డిజైన్ లోపం చేసి. ఆ డిజైన్ కూడా ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు, కానీ ప్రతిదీ ఈయన చెప్పిందే చేసినట్టు ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళ మాట వినేది ఎవరు? దానికి ప్రూఫ్ ఏముంటది? ఇదంతా ఏంటంటే నోటి మాట. సో ఈటలు చెప్తుందే మీరు చెప్తున్నారు, మా మాట వింటారా కేసీఆర్ అని చెప్పి ఏదైతే విచారణ తర్వాత ఈటలు చెప్పారో సేమ్ పాయింట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు. అయితే నేనేమంటున్నా మేడం, వీళ్ళు చేసింది ఏంటంటే కాళేశ్వరములో అవకతవకలకు పాల్పడింది నిజము. ఈ విషయాలు డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ద్వారా వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు ఒక రికమెండ్ చేస్తారు. ఆ రికమెండేషన్ తర్వాత క్యాబినెట్ లో చర్చించి ఖచ్చితంగా ఈ త్రిముఖము ఈ లేకపోతే ఏమంటారు ఈ నలుగురి మీద ఎవరి మీదనైనా చర్యలు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. కాకపోతే వాళ్ళు చెప్పేది తప్పు. ఇదేంటంటే కక్షపూరితంగా చేస్తున్నారు అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒకవేళ కక్షపూరితంగా చేయాలంటే ఇప్పటికే ఎవరినో ఒకరిని ఏమో ఆఫ్టర్ విచారణ తర్వాత కదా, ఒకవేళ కమిషన్ ముందు ఏ ఆధారాలు మీరు చెప్పినట్టుగా బయట పడకపోతే దీంట్లో ఆనాటి ప్రభుత్వం ఏం తప్పు లేదు అని చెప్తే కనుక అది నిజంగానే కక్షపూరితంగా ప్రజల్లో ఉంటుంది కదా స్థానిక ఎలక్షన్స్ ముందు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అవన్నీ బయట పడతాయి. వీళ్ళు ఊహించినంత ఈజీగా ఉండదు, ఎందుకంటే ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే ఇదంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళు గమనించింది కూడా వీళ్ళు ఏమంటారంటే అది ఎన్డీఎస్ఏ కాదు ఎన్డీఏ నివేదిక అని చెప్తారు. అంటే వీళ్ళు ఎంతసేపు బుకాయించడానికి చూస్తున్నారు తప్పితే ఇప్పుడు దగ్గరకు వచ్చింది, పాపం పండే రోజు వచ్చింది. అతి త్వరలో నాకు తెలిసి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 1-10 రోజుల్లో క్యాబినెట్ లో చర్చించి ఎవరి పని ఒకరి పని మాత్రం ఖచ్చితంగా అవుతుంది. తప్పులు చేసి సో బీజేపీ ఆనాడు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాట నిజమవుతుంది అనుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్లు తిన్నారు, కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి అరెస్ట్ కాక తప్పదు అని చెప్పి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు రుజువు కాకపోతే మీ గవర్నమెంట్ లో అంటారు. ఓకే, ఒక్క నిమిషం, బీఆర్ఎస్ నుంచి కూడా సతీష్ గారు ఉన్నారు, ఒక నిమిషం వెయిట్ చేయండి. సతీష్ గారు వెర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. దేశంలోనే అతి తక్కువ ఎస్కలేషన్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు ఏదంటే ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం అండి. ఇవాళ మీరు అంటూ ఉన్నారు 1,00,000 కోట్ల అవినీతి అంటే ప్రజలందరూ నవ్వుకుంటారండి. ఆ ప్రాజెక్ట్ అయిందే 9,000 కోట్ల నాయన అని చెప్పేసి నా పీపీటీలో కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రులు కానీ చాలా క్లియర్ గత 5 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు, మీడియా ముఖం కూడా చెప్తా ఉన్నారు. దానికి అయిన కాస్ట్ 9,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అయిందని చెప్పి నేననుడు కాదండి, బీఆర్ఎస్ శ్రేణులనుడు కాదు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు అనడం కాదు, కేసీఆర్ స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామనే అన్నాడండి.
జరిగిందే 90,000 కోట్లు ఖర్చు అయితే మీరు 1,00,000 కోట్లకి అవినీతి ఎక్కడ జరిగిందని ఆయన అని స్వయాన రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ కూడా జరిగింది. అంటే అట్లాంటిది వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే అసలు అంటే రాజకీయ దురుద్దేశం. ఇక్కడ వస్తున్నాయి ప్లేస్ ఎందుకు మార్చారు? తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డికి ప్లేస్ ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? డిజైన్లు ఎవరు చేశారు? ఆనాటి గవర్నమెంట్ లో మీరు వినే ఉంటారు, సతీష్ గారు క్లియర్ కట్ గా చెప్పారు కదా, దీనికి ఏది చేసినా నేనే కాళేశ్వరానికి సంబంధించి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం విన్నాం కూడా. సో ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఎవరిది బాధ్యత అనేది ఒక ప్రశ్న. ఒకటండి, కేసీఆర్ గారు ఇప్పుడు మీరు ఒక విజన్ కి ఉన్న టెక్నికల్ కి చాలా తేడా ఉంటదండి. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు గతంలో తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లుంది? రైతాంగం విలువలు ఆడిపోతా ఉన్నారు, నీళ్లు లేవు, సకాలంలో కరెంటు లేని పరిస్థితి వచ్చింది, మనకు భూగర్భ జలాలు లేవు, చెర్లన్నీ ఎండిపోయిన పరిస్థితి. మరి ఇట్లా మన రైతాంగానికి మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్టులు అండి. ప్రాజెక్టు తీసుకున్న నిర్ణయం ఏంది? నేను చేశాను ఆయన ఎందుకు అనడం జరుగుతుందంటే ఆయన పొద్దున్న ఒక రైతు బిడ్డగా వచ్చిన వ్యక్తి కాబట్టి రైతులకు అన్యాయం జరగద్దని రైతు భరోసాలో, రైతు బంధు పేరుతో, ఇంకో రైతు బీమానో అట్లా కొన్ని పథకాల ద్వారానో లేకపోతే ప్రాజెక్టుల ద్వారానో ప్రజలకు రైతాంగానికి ఉద్దేశించి పనిచేసిన మెదడులో వచ్చిన ఒక ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు. దానివల్ల ఏం జరిగిందండి? ఈ రోజు ధాన్యం ఉత్పత్తి పెరిగే, అన్ని రకాల పంటలు దిగుబడి పెరిగాయి, సాగు విస్తీర్ణం పెరిగాయి, భూగర్భ జలాలు పెరిగాయి, చేపల ఉత్పత్తి పెరిగాయి, చాలా రకాలుగా రైతాంగానికి. ఎన్డీఎస్సీ రిపోర్ట్ చెప్తున్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ పిల్లర్లు కుంగినప్పుడు దాని ఆధారంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతోంది కదా. ఇప్పుడు దాని ఆధారంగా ఏం జరుగుతుందండి? ఇక ఎన్డీఎస్సీ రిపోర్ట్, మరి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎందుకు పెద్దవాగు కనిపడింది? ఎందుకు ఇస్తలేదండి ఎన్డీఎస్సీ రిపోర్టు? సుంకిశాల పంప్ హౌస్ కి ఎందుకు ఇస్తలేదండి ఎన్డీఎస్సీ రిపోర్టు? ఎస్ఎల్బిసి టన్నెల్లో చనిపోయిన ఇప్పటివరకు బయటకు వచ్చిరా అండి? మీడియా మీకు కూడా తెలుసు, బయటకు వచ్చినా అసలు ఎంత మంది వచ్చారు, అసలు ఏం జరిగిందని ఎందుకు ఇస్తలేదండి? ఇట్లా వట్టెం పంప్ హౌస్ ఏమైందండి? ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎందుకు ఇస్తలేదండి? కేవలం కక్షపూరితంగా తప్ప ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా పోతా అండి? ఎందుకు ఇస్తలేండి వీటన్నిటి రిపోర్టు? మీరు గతంలో ఎంతమంది ప్రశంసించారండి? ఇదే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రశంసించిన రోజులు కావా? ఇదే అప్పుడున్న గవర్నర్ గారు నరసింహన్ గారు ఏం మాట్లాడారు? ఎంత అద్భుతంగా కడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారండి? అదే ఏదైతే కమిషన్ అక్కడ సిడబ్ల్యూసీ కమిషన్ చైర్మన్ ఏం మాట్లాడారంటే సిడబ్ల్యూసీ కమిషన్ మహమ్మద్ హుస్సేన్ గారు, అప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన మాట్లాడారంటే అందరూ కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశంసించి రేవంత్ రెడ్డి గారి మామతో సహా ప్రశంసించి 90,000 కోట్లతో ఆయన ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికి చేస్తున్న కుట్రపూరిత చర్య అని ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం గుర్తించిందండి. ఎవరెన్ని కుట్రపూరిత చర్యలు చేసినా కూడా వినే ప్రశ్న. ఇంకొక విషయం అండి, ఈ రోజు ఎక్కడ లేని విధంగా అంచనా 80,000 కోట్లకు ఈ ప్రాజెక్టు పూర్తయిన అంచనా వేసి దగ్గర 90,000 కోట్లకు 1,00,000 కోట్లు రీచ్ అయింది ఈ ప్రాజెక్టు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టు. కానీ ఈ ప్రాజెక్ట్ చూడండి, నాగార్జున సాగర్ ఎన్ని కోట్లతో స్టార్ట్ చేసారు, శ్రీరామ్ సాగర్ ఎంత స్టార్ట్ అయింది, జూరాల, పులిచింతల, సింగూరు, ఎల్లంపల్లి, దేవాలయ ప్రాజెక్టులు ఎన్ని కోట్లతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు దాదాపు 10 ఇంతలు 20 ఇంతలు పెరిగి ఇంకా పూర్తి కాని ప్రాజెక్టులు కూడా ఉన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు అతి తక్కువ కాలంలో అతి తక్కువ బడ్జెట్ లో 80,000 కోట్లతోని ఏదైతే ఎవరైతే సిడబ్ల్యూసీ చైర్మన్ వాళ్ళు ఎప్పుడైతే ప్రారంభానికి అనుమతులు ఇచ్చినాక వాళ్ళు పదవిలోనే ఉండగా పూర్తయిన ప్రాజెక్ట్ ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళకు కండ్లు మండి కాంగ్రెస్ చూడలేక ఓర్వలేక రైతాంగానికి మంచి జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ రైతాంగం మొత్తం కేసీఆర్ గారు మళ్ళా రావాలని చెప్పి కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మోసపూరిత కుట్రపూరిత చర్యలతో దొంగ హామీలు ఇచ్చారనే ఉద్దేశంతో ముందుకు వస్తా ఉంటే ఈ రోజు కండ్లు మండి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ కేసీఆర్ మీద బురద జల్లాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళా వెలుగులోకి వస్తుంది, తెలంగాణ ప్రజల ఆదరణ బీఆర్ఎస్ పార్టీ వైపు పోతుందనే ఉద్దేశం చేస్తున్న కుట్ర తప్ప ఏం లేదండి. ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ పార్టీకి సంబంధించి బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యే. నమస్తే మల్ల యాదవ్ గారు. నమస్కారం అండి. మల్ల యాదవ్ గారు, ఏంటి ఈ రోజు హరీష్ రావు అయితే విచారణకి హాజరయ్యే ముందు కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందని. సో విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి తీర్పు వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? 11వ తేదీన కేసీఆర్ కూడా విచారణకు వెళ్తున్నారు కదా. వాస్తవాలు బట్టబయలు చేయడానికి ఒక సదవకాశం. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ ని బదనాం చేసి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన జరుగుతూ ఉందో, ఇది ప్రపంచానికి యావత్ తెలంగాణ ప్రజాధికారికి తెలియజేసే ఒక కమిషన్ అనేది ఒక సదావకాశం. ఎందుకంటే నోటీస్ ఇవ్వడం ద్వారా మా సమాధానాలు చెప్పడానికి
వాళ్ళు ఏదో ఇప్పటి వరకు ఏదో ఆరోపణలు చేస్తే వాటికి ఏదో పిచ్చి కుక్కలు మొరుగుతూ ఉంటే వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేస్తూ మేము కొంత మౌనం వహించినాం. కానీ ఈ రోజు కమిషన్ వాళ్ళు కట్టుపూర్తంగా ఉద్దేశపూర్వకంగా ఆడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నాడు మాకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 3 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయింది. ఆ రోజు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన బ్యాంకర్స్ తోని, పర్మిషన్లు తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మరి అప్పుడు లేని అభ్యంతరాలు, అప్పుడు రాని అడ్డంకులు ఈ రోజు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చులో, కాంగ్రెస్ వాళ్ళ మాయలో వాళ్ళు వీళ్ళు మిలాఖతై ఈ రోజు బీఆర్ఎస్ ని కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఏకైక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ నిధులు ఎట్లా ఖర్చు చేయాలి ఏంటనేది కూడా కాదు, కేవలం నాకు సంతకాలు పెట్టమని మాత్రమే చెప్పారు. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి సంతకాలు మాత్రమే పెట్టాను. ఒకవేళ ఎవరైనా చెప్పినా సరే వినే అంత ఇది ఉందా? కేసీఆర్ ఎవరి మాట వినరు కాబట్టి మాకు చెప్పే అంత స్థాయి కూడా లేదు. కేవలం ఆ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి సంతకాలకు మాత్రమే పరిమితం అయ్యాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అంతా కూడా వారిద్దరే చేశారని చెప్పి ఈటల రాజేందర్ లాస్ట్ టైం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా. బయటకు చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి. కమిషన్ ముందు వారు వాస్తవానికి ఏం చెప్పారు అనేది ఆ రిపోర్ట్ తీసుకుంటే యావత్ ప్రజానికానికి తెలుస్తుంది. కానీ వాళ్ళు వక్రీకరించి ఈ రోజు పత్రికలలో ఇష్టానుసారంగా ఏదో రాపిస్తా ఉన్నారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఇది ఉపసంఘం ద్వారా మంత్రివర్గ కేబినెట్ తీర్మానం ద్వారా నిర్ణయించిన ప్రాజెక్టు అని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు సలహాలు సూచనలు తప్పకుండా ఇస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోళ్ళు ఆయా శాఖని నిర్వహిస్తున్నప్పుడు త్వరితగతిన అధికారాన్ని అప్రమత్తం చేసి నిధులు విడుదల చేసి వెనువెంటనే ఆ ప్రాజెక్టుని తెలంగాణ ప్రజానికానికి అందించాలి అనే ఒక ఆలోచనతో మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే మానిటర్ చేయాల్సిందే. ఆ మానిటర్ చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిది. వారి అనుభవాన్ని రంగరించి ఇంజనీర్లు, అనుభవజ్ఞులు వాళ్ళ సలహాల సూచనలతో పాటు ఇంకా జోడించి అదనంగా ఏవైతే చేయాలో త్వరితగతిన చేయడానికి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చిన దాంట్లో తప్పే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతను నిర్వహిస్తూ ఏదో అధికారులు గొప్ప చెప్పినాం, కాంట్రాక్టులు గొప్ప చెప్పినాం అని చెప్పేసి సంవత్సరాల తరబడి ఒకసారి మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టు కూడా 3 సంవత్సరాలలో అంత పెద్ద ప్రాజెక్టు పూర్తయిన చరిత్ర ఈ దేశంలో లేదు. పూర్తి చేయడమే కాదు, నాణ్యతతో కూడి ఉండాలి కదా అనేది వస్తుంది ప్రశ్న. మల్ల యాదవ్ గారు, అన్ని కూరలేదు కదా నాణ్యత అని అంటే మొత్తానికి మొత్తం మన మామూలుగా ఢిల్లీలో ఫ్లైఓవర్ కూలిపోయింది, మోడీ గారి బాధ్యత తీసుకుంటారా? ఎక్కడో ఒక దగ్గర ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఎక్కడో ఒక దగ్గర మా దగ్గర పులిచింతల ఉంది. ఎన్నిసార్లు కొట్టుకుపోయింది, ఎన్నిసార్లు రిపేర్లు జరిగినాయి, దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత, ఈ రోజు రీచ్ అయింది ఎంత? కాబట్టి ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా, ఇల్లు మొదలు పెట్టినా చిన్న చిన్న రిపేర్లు అనేటివి సహజం. కన్స్ట్రక్షన్స్ లలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని చేసుకోవాల్సిన బాధ్యత. వాటర్ స్టోరేజ్ గనక ఈ మేడిగడ్ బ్యారేజ్ లో ఉంచితే మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంది. సో వాటర్ స్టోరేజ్ కూడా ఉంచొద్దని కదా రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్సీ. ఎవరు చెప్పిన మీద ఎవరు? ఎన్డీఎస్సీలో కూడా ఆ రిపోర్ట్ లేదు కదండి. మళ్ళా దీన్ని ఏవైతే కుంగిపోయిన పిల్లలు ఉన్నాయో వాటిని రిపేర్ చేయించుకొని ఈ ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు, వినియోగంలోకి తీసుకురావచ్చు అని చెప్పేసి ఎన్డీఎస్సీ రిపోర్ట్ లో ఉంది. ఆ రిపోర్ట్ ఎవరైనా బహిర్గతం చేసి చెప్తారు. ఈ ప్రాజెక్టు మామూలుగా యాదృచ్ఛికంగా కుంగిపోయిన ఈ పిల్లల్ని రిపేర్ చేసుకునే ప్రొవిజన్ ఉంది. దాని ద్వారా మామూలుగా ఈ టోటల్ ప్రాజెక్టుని మనం వినియోగంలో తీసుకొచ్చుకోవచ్చు, వాటర్ ని సద్వినియోగం చేసుకోవచ్చు, కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేసేది. సో ఇందుకు కమిషన్ వల్ల తేలేది ఏమనుకుంటున్నారు మీరు? ఈ విచారణ, ఈ ముగ్గురు, ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి విచారించిన తర్వాత ఏం బయటకు వస్తుంది అనుకుంటున్నారు? కేవలం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉన్న విషయాన్ని వక్రీకరించి వాళ్ళ అసమర్థతని, నీళ్ళియలేని అసమర్థతని, మొన్నటి ఎండాకాలం వేసవి పంట కూడా ఎండిపోయింది, రైతులకు సమాధానం చెప్పలేక వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, మా మీద బురద జల్లటానికి, కేసీఆర్ గారిని అపవాద పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నం. దీంట్లో వాళ్ళు ఎక్కడ కూడా విజయవంతం గారు. వాస్తవాలు ఎన్నో రోజులు ఓకే. సో ఇప్పటికైనా సరే బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవాస్తవాలు ప్రజలకు బయట తెలుస్తాయంటారు. ఒక నిమిషం అండి. థ్యాంక్ యూ అండి. కోటేశ్వరరావు గారు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే కుంగిన తర్వాత, మనకి ఫలితాలకు ముందు ఇది జరిగింది, అప్పుడు నిర్మాణ సంస్థ ఎలాంటి ఫలితాలకు ముందు, ఫలితాల తర్వాత చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు విచారణ తర్వాత అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఓకే, వీళ్ళందరినీ విచారించారు,
11వ తేదీన కేసీఆర్ కూడా విచారణకి హాజరవుతారు. ఆనాడు ఏం జరిగింది ఏంటనేది కూడా ఒక అంచనా అయితే వస్తున్నాం. ఈ విధంగా మాకే సంబంధం లేదు, డిజైన్ లో కావచ్చు లేదంటే గనక నిర్మాణంలో కావచ్చు మాకు సంబంధం లేదు, ఇంజనీర్లు చెప్పారు మేము ఓకే చెప్పామన్న సమాధానం వస్తే కనుక ఏం తేలుతుంది? ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికలో ఏముంది, పూర్తిగా ఏముంది, అదే విధంగా నిర్మాణాన్ని పర్యవేక్షించినటువంటి ఇంజనీర్లు ఏం చెప్పారు, లేదా రాజకీయ నాయకులు ఏం చెప్పారు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అధికారిక పత్రాలు ఏమిటి, లేదా మంత్రివర్గ నిర్ణయాలు, లేదా మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలు, వీటన్నిటినీ డెఫినెట్ గా కమిషన్ ముందు ఉంచుతారు. ఆ కమిషన్ వీటన్నిటిని సానుకూలంగా మొత్తం పరిశీలించి మంచి చెట్లన్నిటి మీద ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఏముంటది, ఎట్లా ఉంటది అనేటువంటిది మనం ఊహించలేము. అందువలన ఆ నివేదికలో అంశాలు వెల్లడైన తర్వాత, ఆ నివేదికలో అంశాలు వెల్లడి కావటం అంటే జర్నలిస్టులకు కానీ లేదా మీలాంటి మాలాంటి వాళ్ళకి కానీ ఆ జిస్టు మొత్తం చూస్తాం తప్ప కొన్ని వందల లేదా వేల పేజీలు ఉండేటువంటి వాటన్నింటిలోకి వెళ్ళి చదవడానికి, ఇన్స్టెంట్ గా చెప్పడానికి మనకి ఎట్లాంటి అవకాశం కూడా ఉండదు. కానీ దాని నిపుణులు మళ్ళా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దాని సారం ఏమిటనేటువంటిది తేలుస్తారు. అవన్నీ అవ్వటానికి సమయం కూడా పడుతుంది. అందుకని ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కథ అంతా ఈ విచారణ తతంగం లేదా ఆ తతంగానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా జనానికి ప్రస్తుతానికి అయితే వినోదాన్ని అందిస్తున్నాయనేది నా అభిప్రాయం. అందువల్ల కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరొక కథ సీరియల్ లో రెండో భాగం మొదలవుతుంది. ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం అప్పుడు చర్చించుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఊహాగానాలతోటి మనం నిర్ధారణకి రావడం అనేది సరైనటువంటి కాదనేది నా అభిప్రాయం. ఓకే, ఎస్ నర్సయ్య గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులను ఎవరిని కదిలించినప్పటికీ కూడా ఇదే మాట వస్తుంది, కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తున్నారని. ఒకవేళ ఈ విచారణ తర్వాత అది సంస్థ యొక్క లోపమైనా లేదంటే నిర్మాణాల లోపమా, డిజైన్ల లోపమా ఏదున్నప్పటికీ కూడా ఏంటి ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటి? ఆ నిధులను మళ్ళీ తీసుకొచ్చి ఏదైతే మీరు బదలాయించారంటున్నారో ఆ నిధులను తీసుకొచ్చి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడమా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీది, అధికార పార్టీది? మేడం, ఇప్పుడు మేము అధికారంలోకి రాకముందే అది కుంగిపోయింది ఎన్నికలప్పుడు. అవును, అది కుంగిపోయినప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళే, కట్టింది వాళ్ళే, కుంగిపోయినప్పుడు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే. వాళ్ళు క్లియరెన్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చింది వాళ్ళే, ప్లేస్ మార్చింది వాళ్ళే, అన్ని రకమైన తప్పులు వాళ్ళు చేసిండ్రు. అయితే నేను అనేది ఏంటంటే ఈ 11వ తారీఖు కేసీఆర్ గారు అటెండ్ అయిన తర్వాత అదే సూది రోజు అనుకుంటాడు నేను, వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ పత్రాలను అన్నిటి చూసి ఏం రికమెండ్ చేస్తుంది అంటే ఫిక్సేషన్ ఎట్లా ఉంటుంది అంటే కేసీఆర్ ను ఫిక్స్ చేయడానికి కావలసిన మెటీరియల్ ఉంటుందా, హరీష్ రావుకు మెటీరియల్ ఉంటుందా, లేకపోతే ఆర్థిక మంత్రి ఆయనకు ఉంటుందా, ఇంజనీర్లకు ఎట్లా ఉంటుంది? ఈ వీళ్ళకు ఎల్ఎన్టీ కంపెనీ కానీ ఇంజనీర్లు కానీ నాకు తెలిసి ఊహించి చెప్పగలిగేది ఏంటంటే వీళ్ళకి ఎట్లా ఉంటది. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ పాస్ లో కూడా ఎంత ఉంటది అనేది ఇప్పుడు నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే రిపోర్ట్ వచ్చినాక అది ఆ కమిషన్ యొక్క రిపోర్టును కేబినెట్ లో చర్చించిన తర్వాత ఫిక్స్ చేసే విషయం. బట్ నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఏంటంటే కేసీఆర్ దురాలోచన పరంగా మాత్రమే ఈ తప్పు జరిగింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొరకు వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పే మాటలు ఏంటంటే కాళేశ్వరం కట్టినము, 1000 కోటి మాగాని చేసినాం, ఇంత పెంచినామంటే వారు అఫీషియల్ గా చెప్పిందే 1,00,000 ఎకరాలకు ఇయ్యలేదని వాళ్ళు చెప్పారు. మరి అలాంటప్పుడు కాళేశ్వరం నుంచి ఇన్ని ఎకరాలకు వాటర్ ఎక్కడ వచ్చింది? అది తప్పే కదా. తర్వాత నువ్వు నిపుణుల కమిటీ ప్రకారం నువ్వు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టకుండా మార్చింది తమరే కదా. నాకు తెలిసి అఫీషియల్ గా ఏమి మనకు ఆధారాలు దొరకకపోయినా అన్నిట్లో ఏళ్ళు పెట్టి ఆయన చెరగొట్టిందే కేసీఆర్. ఎందుకంటే ఆయన చెప్పేది ఆయనకి ఎవరు ఎదురు చెప్పి ఉండదు కదా, ఇట్లా కదా, ఇట్లా కొట్టు, ఇట్లా కొట్టు, ఇట్లా కొట్టు. ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే అప్పట్లోనే అధికార పార్టీ హరీష్ రావు చెప్తున్న దాన్ని బట్టి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అధికారంలో లేం కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా మేము తీసుకెళ్తున్నాము, అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఆఫ్టర్ విచారణ తర్వాత కదా కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ని బట్టి కదా దాంట్లో వాస్తవాలు ఏంటి ఏమున్నాయని చెప్పి మనకు ఒక క్లారిటీ వచ్చేది. తప్పు చేసిన పొలిటికల్ బాస్ ఇచ్చే ఫస్ట్ స్టేట్మెంట్ అదే, మా దగ్గర అన్ని ఉన్నాయి, మేము ఏమి తప్పు చేయలేదు, మా చేతులు క్లియర్ గా ఉన్నాయి,
వాళ్ళు కక్షపూరితంగా చేసిరని ఒక నార్మల్ మాట మాట్లాడిపోతా ఉన్నారు. కానీ ప్రజల ముందు కనిపిస్తుంది కదా మీరు చేసిన నిర్వాహకము, అది కూలిపోయింది కదా, ఆ నెర్రెలు పాటింది కనిపిస్తుంది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చెప్పిందల్లా నీళ్లు పెట్టొద్దని చెప్పింది కదా, నీళ్లు ఇది కూలిపోతుంది దాంతో అన్ని కూలిపోతాయి అన్నారు కదా. కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ తప్పు చేసింది అనడానికి ప్రాథమిక ఆధారాలు మనకు మామూలు సామాన్య వ్యక్తులకు మనకు కనిపిస్తున్నాయి. టెక్నికల్ గా దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారనేది కమిషన్ రిపోర్ట్ లో చూస్తా ఉన్నాం. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు ఇంకొక కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఈ చేవెళ్ళ ప్రాణహిత ఈ ప్రాజెక్ట్ అనేది ఈయన బ్రెయిన్ చైల్డ్ ఏం కాదు. ఇది ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టును కొద్దిగా చేంజ్ చేసి ఈ కాసుల కక్కుర్తితోటి ఈ పనులన్నీ చేసిరు తప్పితే ఈయన బ్రెయిన్ చైల్డ్ ఏం కాదు కదా. మేము కట్టినాం పోయినాం చేసినాం, ఎక్కడ చేసిరు, ఏం కట్టిరు, దాంట్లో నుంచి వచ్చే ప్రాఫిట్ ఎంత, పోయే లాస్ ఎంత, ఇవన్నీ బయటకు వస్తాయి కదా, అన్ని చర్చకు వస్తాయి కదా. చెప్తే పొలిటికల్ ఆఫ్టర్ ఏదైతే ఈటల రాజేందర్ ఆఫ్టర్ విచారణ తర్వాత మాట్లాడారో, ఈ రోజు హరీష్ రావు విచారణ తర్వాత కూడా ఏం స్టేట్మెంట్స్ ఇస్తారు, ఏ విధంగా జరిగిందని ఏం చెప్తారు చూసిన తర్వాత శిక్ష తప్పదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ముందస్తుగానే ప్రకటనలు ఎందుకు, ఈ విధమైన ప్రకటనలు గతం నుంచి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. వాస్తవాలు తెలిసిన తర్వాత కదా వాళ్ళు అరెస్ట్ అవుతారా లేదు కారా, అందులో ఉన్న వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి, ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి ఇవన్నీ ఈక్వేషన్స్ ఏంటి అనేది మనకి రాబోయే రోజుల్లో తేలుతుంది. కాబట్టి చూద్దాం. 11వ తేదీన కూడా కేసీఆర్ మాజీ సీఎం విచారణకి హాజరు కాబోతున్నారా లేదా ఏ విధంగా ఉండబోతున్నది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన కోటేశ్వరరావు గారికి, మిట్ట నర్సేగౌడ్ గారికి, సతీష్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.